మిత్రులారా, ఈ చిన్న వీడియోలో మనము టీఎస్ టెట్ గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకొని గతంలో జరిగిన ఒక టెట్ పేపర్ 2లో అడిగిన ప్రశ్నలు, వాటి స్వరూపము, వాటి జవాబులు ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ఫస్ట్, సర్వీస్లో ఉండి ఉద్యోగం చేసే లాంగ్వేజ్ పండిట్స్, హిందీ, తెలుగు, ఉర్దూ, తమిళ్ మొదలైన వారు అందరూ టెట్ పేపర్ 2 వ్రాసి క్వాలిఫై కావాల్సి ఉంటుంది. మరి టెట్ 2కు అప్లై చేసే ముందు మీరందరూ జిల్లా విద్యాధికారి గారికి ఒక నో అబ్జెక్షన్ లెటర్ సమర్పించి టెట్ వ్రాయడానికి అనుమతి తప్పకుండా పొందాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఫ్యూచర్లో మనకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అంటే ఈ పర్మిషన్ చాలా ముఖ్యమైనది. ఇది చాలా ఈజీ మిత్రులారా. ఇలాంటి లెటర్లో మీ పేరు, స్కూలు, ఎంప్లాయ్ ఐడి, మొబైల్ నెంబరు రాసి కింద సంతకం చేయండి. మీ హెడ్ మాస్టర్ గారితో లెఫ్ట్ సైడ్లో అటెస్టేషన్ చేయించి హెచ్ఎం స్టాంపు వేయండి. ఈ కాపీని ఒక జిరాక్స్ తీసి డిఓ ఆఫీస్లో అవుట్వార్డ్లో సమర్పించండి. రిసీవ్డ్ కాపీ వారు సంతకము, స్టాంపు వేసిస్తారు, తీసుకొని భద్రపరచుకోండి. బస్ అంతే. ఆ తర్వాత మీరు నెట్ సెంటర్కు వెళ్ళండి. అక్కడ ఫీజు పే చేయండి. వారు అడిగినటువంటి ఫార్మాలిటీస్ను పూర్తి చేయండి. అంటే వారు ఏ సర్టిఫికెట్లు కావాలి, ఫోటోలు, వాటి గురించి వాళ్ళు చెప్తారు. అవి మీరు సమర్పించండి. అప్లై చేసినటువంటి అప్లికేషన్ కాపీ మరియు మీకు ఒక ఐడి వస్తుంది. ఆ ఐడిని భద్రపరచుకోండి. బస్ అంతే. ఇక నెక్స్ట్ సెకండ్, ఇక మన టెట్ 2 ఎగ్జామ్ అందులో ఉండే సబ్జెక్ట్స్ గురించి తెలుసుకుందాం. లాంగ్వేజ్ పండితులు, ఎస్ఏ, హిందీ, తెలుగు, ఉర్దూ ఎవరైనా కానీ టెట్ 2 క్వాలిఫై కావాల్సి ఉంటుంది. 150 మార్కుల పేపర్లో ఓసీ అయితే 90 మార్కులు, బీసీలు అయితే 75 మార్కులు, ఎస్సీ ఎస్టీ మిత్రులు అయితే 60 మార్కులు సాధించాల్సి ఉంటుంది. చాలా సింపుల్. వరి కావాల్సిన అవసరం ఏమీ లేదు. ఈజీగా అందరూ క్వాలిఫై అయిపోతారు. మిత్రులారా, ఇది జమానా కాబట్టి ఇంట్లోనే ఉంటూ అన్ని విషయాలు మీరు ఈజీగా నేర్చుకుంటారు. టెట్ క్వాలిఫై అందరూ అయిపోతారు. మరి టెట్ 2లో ఏ సబ్జెక్టులు ఉంటాయి చెప్పండి. ఓకే మిత్రులారా, ఇది చాలా ముఖ్యమైనది. అందరూ శ్రద్ధగా వినండి. ఈ 150 మార్కుల టెట్ 2 పేపరు 4 భాగాల్లో అంటే 4 పార్ట్స్లో ఉంటుంది. ఎన్ని పార్ట్స్లో? 4 భాగాలు. ఫస్ట్ పార్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. దీనికి 30 మార్కులు కేటాయించబడ్డాయి. పార్ట్ 2 లాంగ్వేజ్ 1 అంటే మనం హిందీ రాస్తే హిందీ, తెలుగు రాస్తే తెలుగు. దీనికి కూడా 30 మార్కులు కేటాయించబడ్డాయి. ఇందులో 6 మార్కులు హిందీ మెథడాలజీకి కేటాయించబడ్డాయి. ఇది గమనించండి. నెక్స్ట్ పార్ట్ 3 లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్. ఇది అందరికీ కంపల్సరీ ఉంటుంది. దీనికి కూడా 30 మార్కులు కేటాయించబడ్డాయి. సేమ్ ఇందులో ఈ 30 మార్కుల్లో 6 మార్కులు ఇంగ్లీష్ మెథడాలజీకి కేటాయించబడ్డాయి. ఇక్కడి వరకు అయితే క్లియర్ కదా. ఇప్పుడు పార్ట్ 4 ఇది చాలా ముఖ్యమైనది. ఇక్కడనే అందరికీ సందేహాలు వస్తున్నాయి. ఈ పార్ట్ 4కు 60 మార్కులు కేటాయించబడ్డాయి. టెట్ క్వాలిఫై కావాలంటే ఈ 60 మార్కులు మనకు చాలా అవసరము. ఈ 60 మార్కుల్లో కూడా మళ్ళీ 12 మార్కులు ఆయా సబ్జెక్టుకు చెందినటువంటి మెథడాలజీకి కేటాయించబడ్డాయి. టోటల్ 150 మార్కులు టెట్ 2 పేపరు. ఈ 4 భాగాల్లో ఫస్ట్ 3 భాగాలు అందరికీ కంపల్సరీ ఉంటాయి. కానీ పార్ట్ 4 ఆప్షనల్ అనేది మన చాయిస్. ఇందులో మనకు చాయిస్ ఉంది. మనం కావాలంటే సోషల్ అయినా తీసుకోవచ్చు, లేదా మ్యాథ్స్, సైన్స్ అయినా తీసుకోవచ్చు. మిత్రులారా, 99% టీచర్స్ అందరూ కూడా సోషల్ సబ్జెక్ట్నే తీసుకుంటారు. ఎందుకంటే ఇందులో స్కోర్ ఈజీగా చేయవచ్చు కాబట్టి. మిత్రులారా, నోట్ ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏమంటే సోషల్ సబ్జెక్ట్ కానీ, మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ ఏ ఆప్షనల్ క్వశ్చన్స్ అయినా కూడా మీరు హిందీ మీడియం పెట్టుకున్నారు కాబట్టి, లాంగ్వేజ్ 1 హిందీ పెట్టుకున్నారు కాబట్టి అన్ని క్వశ్చన్స్ హిందీలోనే అడుగుతారు. ఇప్పుడు సోషల్ క్వశ్చన్స్ మనకు తెలుగులో అడగరు, హిందీ మీడియంలోనే ఉంటాయి. కానీ ఆ హిందీతో పాటు మనకు ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మనము సోషల్ టర్మినాలజీని హిందీలో నేర్చుకోవడము అతి ముఖ్యమైనది. దీనిపై కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి.
ఈజీగా టర్మినాలజీ అర్థమైందంటే మనము జవాబులు గుర్తించడం మనకు తేలికగా ఈజీగా అయిపోతుంది. ప్రతి ప్రశ్న ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. హిందీ టర్మినాలజీని బాగా చదివి ఆకలింపు చేసుకుంటే మంచి మార్కులతో టెట్ క్వాలిఫై అయిపోతారు. మిత్రులారా, మీరందరూ టెట్ క్వాలిఫై కావాలని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. నెక్స్ట్, గతంలో జరిగిన టెట్ పేపరు క్వశ్చన్స్, వాటి స్వరూపము ఎలా ఉంటుంది, ఏ స్థాయిలో ప్రశ్నలు సంధిస్తారు, వాటి జవాబులను మనము ఎలా గుర్తించాలనేది తెలుసుకుందాం. చూడండి. इस प्रश्न को 8वीं कक्षा से लिया गया है. बताइए सोहनलाल द्विवेदी जी को कौन सा पुरस्कार मिला? सही है, पद्मश्री. इनमें से वृंद की रचना नहीं है. कवयित्री मृदुल जोशी का जन्म यहाँ हुआ, उत्तराखंड में. जल ही जीवन है पाठ की विधा, कहानी. वारी शब्द का समानार्थी शब्द नीर. रीतिकाल को यह भी कहते हैं, उत्तर मध्यकाल कहते हैं. वैज्ञानिकों के जीवन से संबंधित पाठ, धरती के सवाल, अंतरिक्ष के जवाब. सुनीता विलियम्स अंतरिक्ष क्षेत्र में आगे बढ़ रही है, अपूर्ण वर्तमान काल. बताइए निजवाचक सर्वनाम अपनी. शुद्ध वाक्य बताइए, मैं अंतरिक्ष के सपने देखती थी. मित्रों, इस वीडियो को लाइक और मेरे चैनल को अवश्य सब्सक्राइब कर लीजिए. टेट के एक नए विषय के साथ आपकी सेवा में बहुत जल्द उपस्थित हो जाऊंगा. तब तक के लिए धन्यवाद. खुदा हाफिज़.